రాష్ట్ర బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ శాసన సభాపక్ష నేత సమావేశం జరగనుంది. సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. కాంగ్రెస్ హామీల అమలుపై వైఫల్యంపై నిలదీసేలా, హామీల అమలుకు బడ్జెట్లో కేటాయింపులపై పట్టుబట్టేలా అధినేత ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్ చెప్పండి, బీఆర్ఎస్ఎల్పీ సమావేశానికి సంబంధించిన తాజా అప్డేట్స్ ఏంటి? సాయి మాధవి, మరి కాసేపట్లో రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 11 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభమైతే మొదటి రోజు దివంగత ఎమ్మెల్యే లాస్యనందిత మృతికి సంతాప తీర్మానం ప్రవేశపెట్టినారు. సంతాప తీర్మానం తర్వాత సభ రేపటికి వాయిదా వేస్తారు. ఈ నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సైతం, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అంతా కూడా ఆనవాయితీగా వస్తున్న అమరవీరుల స్తూపానికి వచ్చి, గన్ పార్క్లోని అమరవీరుల స్తూపానికి వారందరూ కూడా శ్రద్ధాంజలి ఘటిస్తారు, అమరులకు నివాళులర్పిస్తారు. అనంతరం సభకు హాజరవుతారు. వాయిదా అనంతరం వాళ్ళ 1 గంటకి తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత, ఏదైతే ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం ఉంది. సమావేశం ప్రారంభం కానుంది 1 గంటకి. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపైన చర్చించనున్నారు. ఈ సమావేశానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు అంతా కూడా హాజరు కానున్నారు. ఏదైతే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా అమలుగా ఇప్పటికే పోరుబాటు పట్టిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా శాసనసభ మండలిలో, శాసనసభలో వ్యవహరించాలన్న తీర్పుపై ప్రత్యేకంగా దిశానిర్దేశం చేయనున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఏదైతే ఇటు అమలు కాని హామీలు ఇచ్చి వాళ్ళ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని ఎప్పటికప్పుడు నిలదీయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత పిలుపునివ్వనున్నారు. ఇంతేకాకుండా ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ చూసినా రైతు రుణమాఫీకి సంబంధించి కూడా ఎక్కడ పూర్తిగా రుణమాఫీ చేయలేదు. డిసెంబర్ 9నే రుణమాఫీ చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది. 2 లక్షల వరకు కూడా ఒకే మొత్తంలో రుణమాఫీ చేస్తామని చెప్పారు. అది కూడా అమలు కాలేదు. అంతేకాకుండా ఇవాళ అనేక సమస్యలతో రాష్ట్రం కొట్టుమిట్టాడుతుంది. ఇవాళ ల్యాండ్ ఆర్డర్ కూడా ఫెయిల్ అయింది. ఎక్కడ చూసినా శాంతి భద్రతలు విఘాతం కలిపే విధంగా ఉంది. రోజుకొక మర్డర్, రోజుకొక మానభంగం జరుగుతున్న రాష్ట్రంలో ప్రభుత్వం నిమ్మకు నీరెత్తిన చూస్తున్న తీరుని వల్ల ఏదైతే ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయనున్నారు బీఆర్ఎస్ అధినేత. అంతేకాకుండా ఇవాళ నిరుద్యోగ యువతకు, ముఖ్యంగా నిరుద్యోగ యువతకు ఏదైతే అధికారంలోకి వచ్చే ముందు జాబ్ క్యాలెండర్ పేరుతో మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ వైఖరిని వల్ల అసెంబ్లీ వేదికగా ఎండగట్టేందుకు కూడా ఒక ప్రణాళిక రూపొందించనున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. అంతేకాకుండా ఇవాళ ఏదైతే గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల సంఖ్య పెంచి ఇస్తామని చెప్పారు, కనీసం పెంచివ్వలేదు. వారు నిరసన తెలిపేందుకు కూడా వారికి అవకాశం లేకుండా వారిపై లాఠీలు కులిపించిన పరిస్థితి వల్ల రాష్ట్రంలో ఉంది. ఈ నేపథ్యంలో వారికి ఇప్పటికే మద్దతు ప్రకటించారు. నిరుద్యోగ యువతకి ఏదైతే జాబ్ క్యాలెండర్ కోసం బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్వి ఇటు విద్యార్థి విభాగం సైతం పోరుబాట పట్టింది. ఈ నేపథ్యంలో జాబ్ క్యాలెండర్ అమలు కోసం ఇటు శాసనసభలో, శాసన మండలిలో పోరాటం చేయాల్సిందిగా దిశానిర్దేశం చేయనున్నారు. ఇవాళ రైతు రుణమాఫీతో పాటు రైతు భరోసా, ఇప్పటికే వానాకాలం పంటలు స్టార్ట్ అయినాయి, ఆల్రెడీ 2 నెలలు కావచ్చింది. అయినప్పటికీ కూడా రైతు భరోసా నిధులు జమ చేయకపోవడంతో రైతులంతా కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన పడుతున్నారు. ఆ రైతు భరోసా నిధులు ఎప్పుడు ఇస్తారు, ఎంతకు సీలింగ్ పెడుతున్నారు, ఎంతమంది కట్ చేస్తారనే దానిపైన కూడా శాసనసభ వేదికలో, శాసనసభను వేదికగా చేసుకోనుంది బీఆర్ఎస్ పార్టీ. ఇటు ఏదైతే రైతు భరోసాతో పాటు ఇటు రాష్ట్రంలో నెలకొన్న అనేక సమస్యలపైన ఇవాళ బీఆర్ఎస్ పార్టీగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయనున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఇక్కడ ఏదైతే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికి తీర్మానం పెడతారు. తీర్మానం తర్వాత వాయిదా పడుతుంది. వాయిదా అనంతరం బీఎస్ సమావేశం ఉంటుంది. 1 గంటకి బీఆర్ఎస్ అధినేత ఆధ్వర్యంలో, అధ్యక్షతన తెలంగాణ భవన్లో ఎల్పీ సమావేశం ఉంటుంది. ఎల్పీ సమావేశంలో రాష్ట్రంలో నెలకొన్న అన్ని సమస్యలపైన పోరుబాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఏదైతే ఇటు ఉద్యోగులకు కూడా, ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఇప్పటికీ చాలామందికి వేతనాలు అందని పరిస్థితి ఉంది. వాటిపైన కూడా ఒక పోరాటం చేయాల్సిందిగా ఏదైతే ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయనున్నారు. అంతేకాకుండా ఏదైతే అనేక స్కీములు వారు ప్రకటించారో, 6 గ్యారంటీలతో పాటు 13 హామీలు ఇచ్చారు. హామీలన్నింటికీ బడ్జెట్లో నిధుల కేటాయింపు కావచ్చు, బడ్జెట్ రూపకల్పన, బడ్జెట్ తర్వాత వారికి అమలుకు సంబంధించిన బడ్జెట్ కేటాయింపులకు సంబంధించి కూడా సభా వేదికగా ఏదైతే ఇటు ప్రభుత్వాన్ని నిలదీయనున్నారు. ఇవన్నింటిపైన కూడా దిశానిర్దేశం చేయనున్నారు. మొత్తం చూసుకుంటే 11 గంటలకు ప్రారంభం కానున్న శాసనసభ సమావేశాలకు సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మరి కాసేపట్లో గన్ పార్క్ చేరుకుంటారు. గన్ పార్క్ చేరుకున్న తర్వాత అమరులకు శ్రద్ధాంజలి ఘటించి నేరుగా శాసనసభకు హాజరవుతారు. సాయి మాధవి. రైట్ లెవెల్, థ్యాంక్ యూ.